నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ ఎంటర్టైన్మెంట్. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైన హీరో దుల్కర్ సల్మాన్. పేరుకే బ్యాక్గ్రౌండ్ తో అరంగేట్రం చేసిన ఆ తర్వాత ప్రతి ప్రాజెక్టుతో తానేంటో నిరూపించుకున్నాడు. అన్ని జోనర్ కథల్లోనూ తన మార్క్ నటనతో అందరి చేత ఔరా అనిపించుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఎక్కువగా లవర్ బాయ్, ఫ్యామిలీ మ్యాన్, క్లాస్ రోల్స్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్న దుల్కర్ సోలోగానే కాకుండా గుర్తింపు తెచ్చే పాత్రలకు సై అనడం హాట్ టాపిక్ గా మారింది. డిఫరెంట్ కథల్ని ఎంచుకుంటూ క్రేజీ హీరోగా ప్రత్యేకతను చాటుకుంటున్నాడు దుల్కర్ సల్మాన్. పాన్ ఇండియా వైడ్ యంగ్ హీరోల్లో అత్యధిక సినిమాలు చేస్తున్న హీరోగా దూసుకుపోతున్నాడు. ఓవైపు సోలోగా లక్కీ భాస్కర్ చేస్తున్న యంగ్ హీరో స్పెషల్ రోల్స్ లో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే కల్కి 2898 AD, తగ్ లైఫ్, సూర్య సినిమాలో పవర్ రోల్స్ లో నటిస్తున్నాడు. ఇవే కాక అడ్విశేష్ తో కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో దుల్కర్ ను ఓ క్రేజీ న్యూస్ బయటకు రావడం కోలీవుడ్ లో వైరల్ గా మారింది. సొంత భాషలోనే కాక పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలకు కమిట్ అవుతున్నాడు. దీంతో ఒప్పుకున్న సినిమాలకు, కమిట్ అయిన సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేయలేకపోతున్నాడట దుల్కర్. దీంతో క్రేజీ ప్రాజెక్టుల నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. కమల్, మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తగ్ లైఫ్ నుంచి బయటకు వచ్చినట్లు టాక్ నడుస్తోంది. సెట్స్ లో అడుగు పెట్టకముందే ఈ సినిమాకు గుడ్ బై చెప్పడం కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. డేట్స్ సెట్ చేసుకోలేక ఈ భారీ బడ్జెట్ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఏ హీరోకైనా సొంత ఇండస్ట్రీలో మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం కాస్త డిఫరెంట్. పుట్టి పెరిగిన చోట కాకుండా తెలుగులో రఫాడిస్తున్నారు దుల్కర్ సల్మాన్. ఈయన డేట్స్ ఇప్పుడు తెలుగు నిర్మాతలకు హాట్ కేకుల్లా మారాయి. సీతారామంతో తెలుగు వారికి చేరువైన దుల్కర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తూ హాట్ టాపిక్ గా మారాడు. ఇందులో భాగంగానే దుల్కర్ సినిమా లైనప్ లో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. ఒకప్పుడు ఏడాదికి 3-4 సినిమాలు చేసిన దుల్కర్ సల్మాన్ ఇప్పుడు కేవలం ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నారు. పైగా ఈయన ఫోకస్ అంతా తెలుగు ఇండస్ట్రీ పైనే ఉంది. లక్కీ భాస్కర్ తో పాటు రానా నిర్మాతగా కాంతా అనే సినిమా చేస్తున్నారు. ఇది సెట్స్ పై ఉండగానే తాజాగా గీతా ఆర్ట్స్ సినిమా సైన్ చేశారు దుల్కర్. సేనాపతి, దయా లాంటి ఓటీటీ కంటెంట్ లో ఆకట్టుకున్న పవన్ సాధినేనితో ఆకాశంలో ఒక తార అనే సినిమాకు సైన్ చేశారు దుల్కర్ సల్మాన్. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా వస్తోంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఇకపోతే దుల్కర్ లైనప్ లో SLV సినిమాస్ బ్యానర్ లో ఓ మూవీ చేయబోతున్నాడు. ఇలా తెలుగు ప్రొడ్యూసర్లను లైన్ లో పెట్టి దుల్కర్ ఫుల్ బిజీ అయిపోయాడని చెప్పాలి. చూస్తుంటే దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ కెరీర్ ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.